నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ గారు ఉన్నారు. ఖమ్మం మీకు చాలా ఇష్టమైన ప్లేసు. ఖమ్మం టికెట్ కూడా ఆశించారు, అక్కడ మీకు అభిమానులు కూడా ఉన్నారు. ఈరోజు ఖమ్మం వరదలో చిక్కుపోయి ఉన్నది, బాధితులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తరపు నుండి, పార్టీ తరపు నుండి ఎలాంటి భరోసా ఇస్తారు? చూడండి, వరదలు ఖమ్మంలో ఎక్కువ వచ్చినాయి, ఎక్కువ నష్టమైంది, ఎక్కువ ఇళ్లలోకి వచ్చినాయి, తిని సామాగ్రి కూడా కొట్టుకుపోయింది, తినదాన్ని తిండి లేకుండా పోయింది, గిన్నెలు లేవు, అన్నీ పోయినాయి. కాబట్టి నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఖమ్మం పోయారు. ఆడికెళ్ళి మహబూబాబాద్ ఆడి నుంచి వరంగల్ కూడా పోతున్నాడు. నేను కూడా అక్కడికి వెళ్తా, ఎందుకంటే రాజకీయంగా విమర్శించడం కాదు. నేను మొదటి నుంచి కూడా యూత్ కాంగ్రెస్ పీసీసీ ఉన్నప్పుడు ఎక్కడ వరదలు వస్తే అక్కడ పోయినా. అదేవిధంగా మినిస్టర్గా, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా లాల్ బహదూర్ స్టేడియంలో హిందీ యాక్టర్, తెలుగు యాక్టర్లది క్రికెట్ మ్యాచ్ చేస్తే 1 కోటి ఒకటే రోజులో వసూలైంది. అట్లనే సినిమా వాళ్ళు కూడా, కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు ఇలాంటి కష్టకాలంలో అందరూ సాయం చేయాలి. నేను కూడా అక్కడికి పోయి బాధ తెలుసుకుంటా. ఎక్కడనైతే న్యాయం జరగలేదో ప్రభుత్వానికి చెప్పి వాళ్ళకి న్యాయం చేయడానికి నా శాయశక్తులకు కృషి చేస్తాను. మరోవైపు సీఎం సహాయ నిధికి సాయం చేయాల్సిన దాతలందరూ ముందుకు రావాలని సీఎం కోరుతున్నారు. దీనిపైన ఏం స్పందిస్తున్నారు? నేను అదే చెప్పిన, కార్పొరేట్ సెక్టర్స్ అంటే అదే సినిమా వాళ్ళు అందరు ముందుకు రావాలండి. కష్టకాలంలో ఉన్నప్పుడు సినిమా మీద జనం చూస్తారు, ఇండస్ట్రీస్లో మన వాళ్ళు పనిచేస్తారు. అందరికీ సహాయకులు, ఒకరికి అన్యాయం జరిగినప్పుడు ఇంకోటి సాయం చేయాలి, వాళ్ళు కూడా ముందుకు వచ్చి వస్తే. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇది నేషనల్ డిజాస్టర్, నేషనల్ కలామిటీగా డిక్లేర్ చేయమని అన్నాడు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర కానీ ఇద్దరు కూడా సాయం చేస్తే రైతులు బయటపడతారు, పేదవాళ్ళు బయటపడతారు. ఇది రాజకీయ కోణంలో ఆలోచన చేయదు, మానవతా దృక్పథంతో పనిచేయాలి అని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. అయితే వరద సహాయక చర్యల భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులందరూ అంటున్నారు. చూడండి, విఫలమైందా లేదా వాళ్ళు రాజకీయంగా నేను మాట్లాడాను. నేనేమంటున్నా, ఇది సమయం కాదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు రాజకీయం మాట్లాడే బదులు ఎక్కడ అన్యాయం జరిగిందో చూపించండి. ఇగో ఇక్కడ అన్యాయం జరిగింది జైమని అడగండి, మేము కొట్లాడతాం. ఏం చేయక మీరు కూడా సిటీలనే ఉండేసి ముఖ్యమంత్రి గారు పోలేదు, సాయం అందలేదు అనడం ఇది భావ్యం కాదు. ఇప్పటికన్నా మీరు కూడా వండి, మేము కూడా పోదాం, అందరం కలుద్దాం. వరద బాధితులు దెబ్బతిన్న వాళ్ళకి అందరం సాయం చేద్దాం. కలిసి ఉంటే అందరికీ లాభం అవుతుంది. కానీ ఇప్పుడే మనం రాజకీయం చేయడం న్యాయం కాదనేదే నా ఉద్దేశం.